వెల్కమ్ టు టీవీ9 హై వోల్టేజ్ ఎలక్షన్ ప్రోగ్రామ్ 5 ఎడిటర్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో టీవీ9 విజయవాడ స్టూడియో కేంద్రంగా మీ ముందుకు తీసుకుని వస్తున్న స్పెషల్ పొలిటికల్ షో 5 ఎడిటర్స్. వివిధ పార్టీల నేతలను మీడియా రంగంలో సంపాదకులు సూటిగా ప్రశ్నించే ప్రోగ్రాం ఇది. ఈరోజు మన గెస్ట్ గురించి చెప్పాలంటే పండగలు వస్తే ఆయన సంబరాల రాంబాబు, మైకు పట్టుకుంటే వివాదాల రాంబాబు. ఇంతకీ ప్రతిపక్షాలను తిట్టడం విమర్శించడమేనా లేక ప్రజలకు ఏమైనా చేశారా? రండి అడిగి తెలుసుకుందాం అంబటి రాంబాబు గారిని. నమస్తే సార్. నమస్తే. మిమ్మల్ని సూటిగా ప్రశ్నలు అడగడానికి ఈరోజు సిద్ధంగా ఉన్న మన మొత్తం 5 ఎడిటర్స్ని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను. సార్ ఎస్కే బాబు గారు, అలాగే కృష్ణంరాజు గారు, సుధీర్ గారు, ఇలియాస్ గారు, తిలక్ గారు, మీరందరికీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. సో ముందుగా రాంబాబు గారు, సత్తెనపల్లి సంబరాల రాంబాబు గారిదేనా లేక ఇంకెవరిదైనా? సత్యనపల్లి ఎవరిదైనా కావచ్చు, సంబరాల రాంబాబు గారిది ఎందుకు కావాలి? ఎవరిదైనా కావచ్చు. ప్రస్తుతం నేను అక్కడ శాసనసభ్యుడిని. అంటే ఈసారి కూడా శాసనసభ్యులు మీరే ఉంటారా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఉంటుందా? ప్రజలు నిర్ణయిస్తారు. అలా కాదు, పార్టీ నుంచి సీటు మీకు ఇస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తున్నారా అని. అది కూడా నేను చెప్పుకుంటే బాగోదు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. ఇంతవరకు మీకు ఆ షూరిటీ లేదంటారా అక్కడ నుంచి మీరు పోటీ చేస్తున్నారా లేదా అనేది? ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత వరకు నేనేమి మాట్లాడుకుంటాను. ఎక్కడో చిన్న డౌట్ ఉంది కదా మీకు, ఇక్కడ నుంచి నేను పోటీ చేయనేమో అని? నాకు ఇప్పుడు డౌట్ ఉండదు, అలా మీరు సందేహపడాల్సిన అవసరం కూడా లేదు. అంతే అంతే. సరే, వైసీపీని కాసేపు పక్కన పెడితే అసలు అంబటి రాంబాబు అంటే ఎవరు? అంబటి రాంబాబు అంటే ఈజ్ ఎ పొలిటీషియన్. కాంగ్రెస్ పార్టీలో మొదటి శాసనసభ్యుడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేసిన వాడిని, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వాడిని. ఆమె పొలిటీషియన్, రాజకీయవేత్తను, వ్యాపారస్తుని కాదు, సంపూర్ణమైన రాజకీయవేత్త. కాపు నేతగా చెప్పుకుంటుంటారు, నాలో కాపు కులం ఉంది, నేను కాపు నాయకుడిని అంటారు. కాపు నాయకుడా, ప్రజానాయకుడా, పొలిటికలా? నేను బేసిక్గా పొలిటీషియన్ని. కాపు నాయకుడు అంటే నేను కాపు అయితే కాపు నాయకుడు అంటారు. ఇప్పుడు కాపు ఉద్యమం జరుగుతుంది అనుకోండి, మేము ఆ ఉద్యమంలో పాల్గొంటాం కాబట్టి కాపు నాయకుడు అంటే అనొచ్చు తప్ప కాపులకు మాత్రమే నాయకుడిని కాదు. నేను ప్రజానాయకుడిగా కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని. ప్రజానాయకుడిని అయ్యానో కాదో ప్రజలు నిర్ణయించారు. ఒకసారి నేను శాసనసభ్యుడిగా ఎన్నిక అయ్యాను అంటే ప్రజలందరూ నన్ను యాక్సెప్ట్ చేసినట్టుగా నేను భావిస్తాను. ప్రజానాయకుడుగాను రాజకీయవేత్తగానే నేను భావిస్తూ ఉంటాను. రాంబాబు గారు, సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని తిట్టడం తప్ప మంత్రిగా మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? అసలు ఇంకో విషయం అండి, తిట్టు అనే పదం నేను ఇప్పుడు వాడను. ఎదుటి వాళ్ళు వాడితే దానికి ప్రతిగా అంతే స్పీడ్తో ఎప్పుడన్నా వాడతానేమో కానీ నేను స్వయంగా తిట్టు వాడను. నేను సాధ్యమైనంత వరకు విమర్శ వాడతాను. అది చాలా బలంగా వాడతాను, చాలా ఘాటుగా వాడతాను. తిట్టు కన్నా కూడా బలంగా ఉంటుంది, అది నా అభిప్రాయం. నన్ను డైరెక్ట్గా తిట్టినప్పుడు ఆ ఎమోషన్తో తిట్టేస్తానేమో తప్ప నేనుగా సాధ్యమైనంత వరకు తిట్టును ఉపయోగించను. ఒక బలమైన విమర్శను మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎక్కువగా మీరు విమర్శించేది పవన్ కళ్యాణ్ మీదే, కారణం ఏమైనా ఉందా? ఎక్కువగా విమర్శించేది పవన్ కళ్యాణ్ గారిని అనుకోవడం పొరపాటు. నేను ఎక్కువగా విమర్శించేది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని కూడా. ఎందుకంటే మా ప్రత్యర్థులు వారిని విమర్శించుకోకుండా కడవల్ని విమర్శిస్తాం. మా ప్రత్యర్థుల్ని ఘాటుగా విమర్శిస్తాం, సూటిగా విమర్శిస్తాం, పలు సందర్భాల్లో విమర్శిస్తాం. అంతే తప్ప వాళ్ళిద్దరిని కాకుండా ఇంకెవరు విమర్శించాలి నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, ఆ రెండు పార్టీలే కదా మాకు ప్రధానంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు. కడమ బీజేపీ ఉంది, లేదా కాంగ్రెస్ ఉంది, లేకపోతే సిపిఐ ఉంది, లేకపోతే సిపిఎం ఉంది అనుకుంటే వాళ్ళు పార్టీలుగా ఉన్నారు కానీ మా ప్రధాన ప్రత్యర్థులుగా మేము భావించడం లేదు. కాబట్టి వారి మీదకి నేను ఎక్కువగా విమర్శలు చేయను. విమర్శలు చేయవలసి వచ్చినప్పుడు వారి మీద కూడా చేస్తాం, దానిలో ఏమి సందేహం ఏమి లేదు. నా క్వశ్చన్లో మీరు సగం ఆన్సర్ చెప్పారు, సగం చెప్పలేదు. ఇంకా ఆ సగం ఏంటో చెప్పండి. మంత్రిగా మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా మంత్రి పాత్ర ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా శాసనసభ్యుడి పాత్ర ఉంటుంది. పర్టికులర్గా మీరు ఏం చేశారు అని అడిగితే పర్టికులర్గా ఏం చెప్పగలుగుతాం? ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక ఇరిగేషన్
ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మేము వాటిని ప్రారంభోత్సవం చేస్తున్నాం. అవి నా చేతుల మీదుగానే జరుగుతున్నాయా? నేనే చేశానా? నాకన్నా ముందు వారు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అవన్నీ ఒకటొకటే వస్తున్నాయి, ఫలాలు అందుతున్నాయి. ఆ క్రమంలో నేను కూడా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ వెళుతున్నటువంటి వ్యక్తిని, నా డ్యూటీని సక్రమంగా చేస్తున్నానని నేను నమ్ముతున్నటువంటి వ్యక్తిని. అది నా అభిప్రాయం. సో స్పెసిఫిక్గా నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏం లేదనమాట. స్పెసిఫిక్ ఇప్పుడు వాళ్ళ పోనీ మీ నియోజకవర్గానికి కూడా వాటర్ తీసుకురాలేదు అంటే మీరు ఏం చెప్తారు? నియోజకవర్గానికి వాటర్ తీసుకురావటువంటి వాట్ ఈస్ దిస్? అంటే ఇరిగేషన్ మంత్రి అయినంత మాత్రం నియోజకవర్గానికి వాటర్ తీసుకొచ్చేస్తావా? మా నియోజకవర్గం వాటర్ రావటం లేదా? మాకు ఆల్రెడీ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మాకు వాటర్ వస్తుంది కదా, ఇంక తీసుకొచ్చేది ఏంటి? రాంబాబు గారు, కాపులకి రాజ్యాధికారం రావాలి అంటే పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ సీఎం అయితేనే అది సాధ్యపడుతుంది అని ఒక సెక్షన్ ఆఫ్ కాపూస్ అలా క్లెయిమ్ చేస్తున్నారు, అలా అంటున్నారు. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఈజ్ ది సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాపూస్ అనే ఒక ముద్ర పడేటట్టు, ఐ మీన్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే కాపులకు రాజ్యాధికారం వస్తుంది అని. సరే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే కాపులకు రాజ్యాధికారం వస్తుందని కాపులు ఎవరైనా భావిస్తే భావించవచ్చు తప్ప ఆయన నాకు రాజ్యాధికారం కావాలని అనుకోవటం లేదే. ఇంకేం చేయాలి మనం? నాకు రాజ్యాధికారం కావాలి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రోజున పాపం మా కాపులు అమాయక జనం మనకు రాజ్యాధికారం వస్తుందని అనుకుంటే తప్పు లేదు, భావిస్తే తప్పు లేదు. ఆయన చంద్రబాబుకు రాజ్యాధికారం కావాలని తాపత్రయపడుతున్నాడు. ఇంకా ఏం సమాధానం చెప్తాం మనం, చెప్పండి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. యాజ్ ఏ కాపు లీడర్ మీకు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి కావడం అనే కోరిక మీలో లేదు అంటారా? ఇది ఒక చరిత్ర పరిణామ క్రమంలో కాపుల్లో అందరినీ మెప్పించగలిగినటువంటి నాయకుడు పుట్టి అయితే సంతోషపడతా. ఇప్పుడున్న నాయకులు అలాంటి వాళ్ళు కాదు. మేము కాపులమని చెప్పుకుంటున్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న నాయకులు, అంటే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకోవటం కాదు, జనం ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుండని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, ప్రజానాయకులు కాదు. ఇంకా వాళ్ళు అవుతారని నేను ఇక్కడ సంతోషపడాలి? అవ్వాలని నేను ఎందుకు కోరుకోవాలి? అంటే మా కాపు అయినంత మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలని నేను కోరుకోవాలా? ప్రజల్ని మెప్పించగలిగిన, ప్రజల అందరి సహకారం పొందగలిగిన, అన్ని కులాల ఆశీస్సులు పొందగలిగినటువంటి ఒక పర్సనాలిటీ ఉద్భవించాలి కాపుల్లో ప్రయత్నం చేసింది ఎవరండి? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు లేవే. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగినటువంటి శక్తి కానీ, ఆ లక్షణాలు కానీ, కాపులు మినహా ఉన్నటువంటి అన్ని కులాల యొక్క ఆదరణ పొందగలిగిన శక్తి కానీ, అలాంటి మనస్తత్వం కానీ లేనప్పుడు వారు ముఖ్యమంత్రి కావాలని నేను ఎందుకు కోరుకోవాలి? నేను రాజకీయ నాయకుడిని. అంటే నా కాపు వచ్చేవాళ్ళ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటే నేను తెలివిగల నాయకుని ఎలా అవుతాను? ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం ఎవరివ్వగలుగుతారో కులాలకు పక్కన పెట్టి వాళ్ళని నేను కోరుకుంటాను ఒక కాపుగా. కాపు పర్సెంటేజ్ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మీరు భయపడుతున్నారు, అక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ నెగ్గుతుందో అని. అది కరెక్ట్ కదా? భయపడే ప్రశ్న లేదండి. కాపులు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కాపులు ఓట్లు వేస్తారని అనుకోవటం భ్రమ. పవన్ కళ్యాణ్ ఎవరికి ఓట్లు వేయమంటున్నాడో తెలుసుకుంటే అర్థమైద్ది. పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రికి అవుతాను, నాకు ఓట్లు వేయమంటే ఒకవేళ కాపులు మావాడు అవుతాడులే అని వేస్తారేమో. ఆయన ఏమంటున్నాడు? నేను ముఖ్యమంత్రిని కాదురా బాబు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, నాకు ఇంకా అర్హత రాలేదు అంటున్నాడు. ఏం చెప్పాలి ఇంకా దానికి? మేము ఎందుకు కాపులు ఓట్లు వేయాలి? ఎందుకు వేస్తారు? సరే, మీకు అసలు వెయ్యరు, కాపులు ఓట్లు వెయ్యరు అని మీరు అనుకుంటున్నప్పుడు ఎందుకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు? మరి వదిలేయచ్చు కదా. ఆయన ప్రభావం అసలు లేదు అని మీరు అనుకున్నప్పుడు ఆయనను విమర్శించి ఏం లాభం? మరి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నప్పుడు, లేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నప్పుడు, ప్రతి విమర్శలో భాగంగా మేము విమర్శిస్తాం. వాళ్ళు ఏ పని చేసుకుంటుంటే మేము విమర్శిస్తున్నామా? ఆయన వచ్చి మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎంత కాదనుకున్నా ఏ లిటిల్ బిట్ సైజ్ ఉంది, ఆ లిటిల్ బిట్ సైజ్ వరకు మేము విమర్శిస్తాం. చంద్రబాబు అంతకన్నా పెద్ద సైజు ఉంది, విమర్శిస్తాం. వాళ్ళిద్దరు విమర్శిస్తున్నాం కాబట్టి మనం చూసి భయపడుతున్నట? నాట్ ఎట్ ఆల్. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని మీరు కలవరపడుతున్నారా లేదా? మేము కలవరపడటమేంటి? అసలు మీరు ఒక్కసారి మీరే కాదు, రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించండి. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం?
చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారని చెప్తున్నాం ఎప్పటి నుంచో, నాట్ నౌ, వీళ్ళు కలవక ముందు నుంచి చెప్తున్నాం. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినా మాకు ఇబ్బంది లేదని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు డే 1 ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రారంభించి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లలో మోర్ దాన్ 50% క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నడిచాడు. ఇవాళ మోర్ దాన్ 50%, 51 ఒక చోట, 52 ఒక చోట, 55 ఒక చోట, 60 ఒక చోట, రీజన్స్ వారీగా ఎక్కడ చూసినా 50% అబవ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నప్పుడు ఎంతమంది కలిస్తే మాకేంటి? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, లేదు పవన్ కళ్యాణ్, మరి కుదరకపోయినా సిపిఐ సిపిఎం కలిసి రమ్మనండి, మాకేం అభ్యంతరం లేదు. ఎవ్వరు కలిసినా మేము మోర్ దాన్ 50% ఉన్నప్పుడు ఎవరు కలిస్తే మాకేంటి? దట్ ఈజ్ అవర్ స్ట్రాటజీ. మా ఉద్దేశం అది, మా బలం అది. మీకు 50%, మోర్ దెన్ 50% ఓట్ షేర్ అని చెప్పి మీరు చెప్తున్నారు. మీకు యాక్చువల్గా టైమ్స్ నౌ గ్రూప్తో మీకు అంటే ఈ ప్రభుత్వానికి వారికి కూడా ఒక అవగాహన కూడా కుదిరింది గతంలో. అంటే ప్రభుత్వ ఇమేజ్ని పెంచడానికి వారికి ఒక అగ్రిమెంట్ కూడా మీరు కుదుర్చుకున్నారు. అటువంటి టైమ్స్ నౌ అక్టోబర్లో సర్వే చేసినప్పుడు మీకు 24 నుంచి 25 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పింది. కానీ నిన్నగాక మొన్న వారు ఒక 4-5 డేస్ క్రితం చేసిన సర్వేలో మీకు వచ్చే సీట్లు 19 పెంచమని చెప్తున్నారు అన్నాడు టైమ్స్ నౌ సర్వే. అయితే ఇదే ఇండియా టుడే సర్వే అయితే చెప్తుందంటే మీకు 8-9 నుంచి రావని చెప్తుంది. అంటే ఏది దీన్ని మనం నమ్మాలి? మీకు డ్రాస్టిక్గా ఈ పాపులారిటీ అనేది పడిపోయినట్టుగా ఈ సర్వేలు చెప్తున్నాయి. దాని మీద మీ కామెంట్ చెప్పండి. ఈ సర్వేలను పూర్తి ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా. నా ఉద్దేశం ప్రకారం నేనైతే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించే సమయానికి ఉన్న పర్సంటేజ్ కన్నా ఎన్నికల ప్రచారం ముగించేటటువంటికి ఇంకా రైజ్ అవుతుంది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు తాను వాదన వినిపించినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ గుర్తొచ్చి, ప్రజలకు చేసినటువంటి విషయాన్ని గుర్తొచ్చి ఆయన ఎక్కువ అభిమానిస్తారు. నెంబర్ 2, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలుగా చెప్పబడుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన పొత్తే సరిగా లేదే, ఎన్ని సీట్లు ఇస్తారో లేదే. జనసేనకు సంబంధించిన నాయకులు ఏమనుకుంటారంటే మా పవన్ కళ్యాణ్కి 60 సీట్లు ఇస్తారని అనుకుంటున్నారు. 60 సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ భారతీయ జనతా పార్టీ కలిస్తే ఎన్ని సీట్లు ఇస్తారు, ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ కలవకపోతే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? చివరికి భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన కలిసి పోటీ చేసి వీరు సపరేట్గా పోటీ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చాలా ఇఫ్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. మీరు ఒకటి చెప్తున్నాను సార్, మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మనం ఇవాళ టీవీ 9లో కలుసుకున్నాం, మళ్ళా మరొక సందర్భంలో ఎన్నికలైన తర్వాత కలుసుకుంటాం. ఈసారికి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేవు. జగన్మోహన్ రెడ్డి గారు అంత బలంగా గ్రౌండ్లో ఉన్నారు. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలని 99% ప్రజలకు చేసి ఓటు అడుగుతున్నాడు. ఇది ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. నేను 99% అంటున్నాను, 1% చేయకపోవచ్చు కొన్ని సాధక బాధకాల వల్ల. సరే, మాకు అస్సలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా అసలు భయం లేదు అంటున్నప్పుడు, మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళగానే ఎందుకు సీఎం జగన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారు? ఆయన మీకు ఇంకో రకంగా చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ముందు రోజు ఆయన వెళ్ళి ఉంటాడు. ఇది ఎప్పుడో ఫిక్స్ అయి ఉండొచ్చు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము భారతీయ జనతా పార్టీతో రాజకీయాలు మాట్లాడటానికి వెళ్ళామని అనుకోవటం అనేది ఒక భ్రమ. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మేము వెళ్ళటం లేదనేది అందరికీ తెలిసిన సత్యం. మేము వెళ్ళింది ప్రధానమంత్రిని కలవడానికి. అఫ్ కోర్స్ ఆయన భారతీయ జనతా పార్టీ అయి ఉంటే అయి ఉండవచ్చు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళాం, అంతే. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి లడ్డాని కలిసి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన పేరేంటి అమిత్ షా గారిని కలిస్తే మేము భయపడి ప్రధానమంత్రి గారిని కలుస్తామా? వాట్ ఈస్ దిస్? ప్రధానమంత్రి గారిని ఎన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు? అసలు నా ఢిల్లీకి వెళ్తాను, ప్రధానమంత్రి గారిని ఎప్పుడన్నా కలిశాడా చంద్రబాబు నాయుడు గారు? ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూ ఇచ్చాడా? అసలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి లడ్డాని, అమిత్ షాని కలిసిన తర్వాత 4 రోజుల నుంచి పెదవి ఎందుకు విప్పటం లేదు? ఏం జరిగింది ఎందుకు చెప్పడం లేదు?
దీనికోసం వెళ్ళామని ఎందుకు అనడం లేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే ఏదో చెప్పకూడని విషయాలు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు కదా. అంటే వాళ్ళు చెప్పుకోలేని విషయాలు జరుగుతున్నాయి అక్కడ. అవేంటో చూద్దాం తెర మీద రేపు ఎల్లుండో. సార్, ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న నారా లోకేష్ నిన్న ఒక మాట అన్నారు. ఇంకో 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన వెంటనే గత 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే మినిస్టర్స్ చేసిన అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని చెప్పేసి అని ఆయన అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అధికారం రావడం అసాధ్యం. రెండవది, మేము అవినీతి చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతిని కక్కించే కార్యక్రమం ఉన్నాం మేము. స్కిల్ స్కామ్లో లేకపోతే రింగ్ రోడ్డు స్కామ్లో అవన్నీ ఉన్నాయి. వాటి నుంచి బయటపడడం ముందు, వాటి నుంచి కక్కమనన్న ముందు, అప్పుడు తెలుస్తారు ప్రజలు. లోకేష్ గారి రెడ్ బుక్ లో మీ పేరు ఉందండి? నేను చూడాల, మీరు చూసారా? ఉందంట, మీ పేరు ఉందంట. ఉందంట. ఉందా? మీరేం భయపడట్లేదు సార్? రెడ్ బుక్, అమ్మో, రెడ్ బుక్ చూస్తే భయపడి బాబు. ఏంటి సార్ పిల్లోడు ఏదో పిచ్చి మాటలు. ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ నాయకులకి పిల్లలు ఉండటం సహజం, కానీ ఆ పిల్లలు రాజకీయాలతో ఆడుకుంటే ఎట్టాక సార్ ఇది? అతను రాజకీయాలతో ఆడుకుంటున్నాడు తప్ప ఏమైనా అర్థం ఉందా? అతను నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మంత్రి అయ్యాడు, 3 శాఖలు చేశాడు, మంగళగిరి నిలబడి ఓడిపోయాడు. ఇవాళ ఏదో పాదయాత్ర యువగలం అన్నాడు. యువగలం అయిన తర్వాత ఏమన్నా అతను గళం పెరిగిందా? ఎన్నాళ్ళు దాక్కున్నాడు? మొన్నటిదాకా ఎందుకు దాక్కున్నాడు చెప్పండి. సో ఏంటంటే ఒకటి కొద్దిగా మెటీరియల్ ఉంటే మనం అతను డెవలప్ చేయొచ్చు. అసలు మెటీరియల్ లేని వాడిని ఏం చేస్తాం? బఫూన్ తీసుకొచ్చి హీరో చేయగలుగుతామని చెప్పండి. పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్, ఇద్దరిలో ఎవరు మీకు కాస్త ఫ్యూచర్ కనిపిస్తున్న నాయకుడు అండి? ఐ డోంట్ థింక్ సార్ ఇద్దరికి ఫ్యూచర్ లేదు. ఒకరు పుత్రులు, ఒకరు దత్తపుత్రులుగా ఉన్నంత వరకు వాళ్ళ ఫ్యూచర్ ఉండదు. ఇండివిజువల్గా నిలబడితే ఉంటుంది సార్ ఎవరికైనా. సార్ నేనేమంటా అంటే, కృష్ణరాజు గారు, ఒక రాజకీయ పార్టీ పెదాలి అనుకున్న వాడికి ఫ్యూచర్ ఉంటుంది సార్. నేను 175 పోటీ చేస్తాను, గెలిచని గెలుస్తాను, గెలవకపోతే గెలవకపోను, నన్ను నమ్మండి, నేను చూడగా నిలబడే మనిషిని అని చెప్పుకోగలిగినప్పుడు, ప్రజలు నమ్మినప్పుడు నీ వెంట వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏముంది సార్ చెప్పండి? నమ్మించగలిగాడు ప్రజల్ని. అసలు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో అసలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలి సార్? ఎన్నికలకు కదా పొత్తు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు పొత్తుల గురించి ఆలోచించాల్సింది. ఇప్పుడు పెట్టినాడు సార్ పొత్తు? ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టుకున్నాడు సార్ పొత్తు? ఆ పొత్తు ఉందా, రద్దయిందా సార్ చెప్పండి? అసలు ఒకరి పొత్తుతో ఉండి నేను ఇంకొకరితో పోటీ చేస్తాను కలిసి అంటాడండి ఎవడన్నా? నాకు అర్థం కాలేదు. నువ్వు భారతీయ జనతా పార్టీతో పొత్తుతో కొనసాగుతూ నేను తెలుగుదేశంతో కలిసి మేము పోటీ చేస్తున్నామని చెప్పడం అనేది ఎంత సైద్ధాంతికమైనటువంటి తప్పు అని అడుగుతా ఉన్నా. ఈ తప్పుకి సమాధానం చెప్పుకోవాలి కదా భారతీయ జనతా పార్టీ ముందు. ఆ సమాధానం చెప్పుకోలేకే ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని నా అభిప్రాయం. అంతేనంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 23 సార్లు మోడీ గారితో ప్రత్యక్షంగా కలుసుకున్నారండి. ఏ ముఖ్యమంత్రికి అన్నిసార్లు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? తర్వాత బీజేపీ జగన్ లాంటి వ్యక్తిని వదులుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అన్ని విషయాల్లో ఆయన మద్దతుగా ఉన్నారు. అట్లాగే కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి నిధులు బాగానే వచ్చినాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక రాజకీయ గిమ్మిక్గా అనిపిస్తుందేమో. కానీ టీడీపీ బీజేపీ పొత్తు అనేది దీనిలో ఏమి రహస్యం లేదు. మేము ఏ పార్టీతోనూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా లేదా మరొక పార్టీ ఉన్నా వాళ్లతో కలవాల్సిన అవసరం మాకు లేదు. పార్టీలతో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో మేము పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అంశాల వారీగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు అంటే అప్పుడు మద్దతు ఇవ్వం. దట్ ఇస్ మై విల్, మా పార్టీ విల్. మేము ఇవాళ కొన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తాం, కొన్ని అంశాల్లో మద్దతు ఇవ్వం. ఇంకొక విషయం కూడా, మీ వ్యక్తిగతంగా మోడీ గారంటే నాకు చాలా గౌరవం అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా పర్సనల్గా. మనం పబ్లిక్ మీటింగ్లో చెప్పినటువంటి సందర్భం. మాకు సత్సంబంధాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు తెలుగుదేశంతో కలవరు అంటే మేము ఒప్పుకోం. కలిస్తే కలవచ్చు, కలవకపోతే కలవకపోవచ్చు. దట్ ఈస్ లెఫ్ట్ దేర్ పార్టీ, దేర్ ఫిలాసఫీ. మనం ఏం చేస్తాం దానికి? అంబటి రాంబాబు గారు కేవలం డాన్సులు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారని చెప్పి వైఎస్ షర్మిల అన్నారు. ఏమో మా రాజశేఖర రెడ్డి గారి కూతురు పిచ్చి తల్లి ఏదో మాట్లాడుతుంటే పెద్ద సీరియస్గా పట్టించుకోను నేను. మీకు షర్మిల గారు చెవిలో జోరీగా అంటారా మీ పార్టీకి? షర్మిల గారు ఇప్పుడు మాకేదో సామెత చెప్పినట్టుగా
మా అత్యంత ప్రియమైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. ఏమనగలం మేము అనలేం కాబట్టి అలుసుగా తీసుకుని ఆమె ఏదో మాట్లాడుతుంది, రకరకాలుగా మాట్లాడుతుంది. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒక వ్యక్తి దొరికారు, కోతి కొబ్బరికాయ దొరికినట్టు వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఏముంది సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దేర్ షేర్? నెక్స్ట్ ఎలక్షన్లో చూడండి. కానీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన షర్మిలమ్మ గారు పాపం కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసుకుంటున్నారు. ఆ ఓవర్ యాక్షన్ చేయడానికి ఆమె కారణం కాదు, ఆమె వెనకాల ఉండి నడిపేవారి కారణం. మేము కాస్త చూసి జాలేయటం తప్ప గట్టిగా విమర్శ కూడా విమర్శించలేనటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అవటం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడటం కోసం పాదయాత్ర చేసిన మహిళ ఈ సింపతి మీద అంతా పోగొట్టుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి ఏమంటే జగన్ రెడ్డి అంటది. ఏం చెప్పాలో నేను అర్థం కాలేదు. మంత్రి గారు, మీరు ఇరిగేషన్ గురించి చెప్తున్నారు కదా. మొన్న ఖరీఫ్ సీజన్కి వచ్చేటప్పటికి దాదాపు 6 లక్షల హెక్టార్లు తగ్గింది. యావరేజ్ మన నెట్సాని ఏరియాకి వచ్చేటప్పటికి తగ్గింది. అది ఈ గణాంకాలనే వ్యవసాయ శాఖ చెప్పింది. వాళ్ళు చెప్తుందంటే కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల వేయలేదని చెప్పి అంటున్నారు. మరో వాదన ఏంటంటే మీకు ఎగువ ప్రాంతాల నుంచి మనకు నీరు సరిగ్గా రావడం లేదు కాబట్టి మనకి ఈ టోటల్గా ఏపీలో ఈ నెట్సాన్ ఏరియా అనేది తగ్గింది అనేది. ఈ రెంట్లో ఏది నిజం అంటారు? ఒకటిసారి ఇవాళ కృష్ణా రివర్కి సంబంధించి వాటర్ లేని మాట వాస్తవం. ఎందుకు లేదంటే వర్షాలు లేవు ఈ సంవత్సరం. గత వెనక్కి వెళ్ళి చూస్తే మనం సుమారుగా 4 సంవత్సరాలు కూడా చాలా పుష్కలంగా వర్షాలు వచ్చాయి. ప్రాజెక్టులన్నీ నిండాయి. శ్రీశైలం నుంచి వాటర్ దిగువకు వదిలాం, నాగార్జున సాగర్ నుంచి వాటర్ దిగువకు వదిలాం, ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా దిగువకు వదిలాం. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం మీకు కృష్ణా డెల్టాకు సంబంధించి మాత్రమే మేము ఖరీఫ్కి నీళ్ళు ఇచ్చాం, కానీ నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి సంబంధించి ఈ సంవత్సరం వరి సాగు చేయవద్దని ప్రకటించాం. కేవలం 6 దడి పంటలకు కూడా ఇవ్వలేము, ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తామని మాత్రమే చెప్పాం. అది దాని ప్రకారం చేస్తాం. కారణం ఏంటంటే వాటర్ ఈజ్ అవైలబుల్ సచ్ ఓన్లీ. వాటర్ అంతకన్నా అవైలబిలిటీ లేదు. వర్షాలు లేవు. పైనుంచి ఆల్మట్టి నిండలేదు, ఆల్మట్టి నుంచి కిందకు రాలేదు, జూరాల నుంచి కిందకు రాలేదు, తుంగభద్ర నుంచి కిందకు రాలేదు. సో వాటర్ స్కేర్సిటీ, దాన్ని మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు. నిన్న మొన్న తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా వాడుకున్నారు అనే మాట వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు. సరే, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేశారని ఒకళ్ళు, కాదు బీఆర్ఎస్ చేసిందని ఒకళ్ళు, ఈ రకమైన ఆరోపణలు. ఏదైనా కానీ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి బాగా చేశారనేది మాత్రం చెప్పడం జరిగింది. పోలవరానికి సంబంధించి ఏ ఏడాదికి ఆ ఏడాది ఇదిగో వచ్చేస్తుంది, పూర్తయిపోతుంది అని ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నారు. అసలు వాస్తవంగా ఎప్పటికీ పూర్తి అవుతుంది అది? దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సార్ ఇంకోటి సార్, దాని గురించి 5 years 3 deadlines 2 ministers. పోలవరం అయితే కంప్లీట్ అవ్వాలా. డోంట్ యూ హ్యావ్ ఎనీ గిల్ట్ ఫీలింగ్ ఆర్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ ఇట్? ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఒక వివాదాన్ని ఈ మధ్యన బాగా రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు నీరు దోచుకు వెళ్ళిపోయాడు, రాయలసీమకు నీళ్లు ఎక్కువ ఇచ్చేశాడు, రాయలసీమకు 800 బిలో ఉన్నప్పుడు నీళ్ళను కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువెళ్ళిపోతున్నాడు, రాయలసీమకు నీళ్లు దోచేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడారు. చాలా దురదృష్టం ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 సిస్టర్ కన్సర్న్, 2 రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడుకునేవారు, బంధుత్వాలు ఉన్నాయి, పరస్పర సహకారాలతో ఉండవలసినటువంటి వారు. నాకు చిత్రమైనది ఏంటంటే ఈ 2 ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి వారికి ఉమ్మడి ప్రాజెక్టులు 2 ఉన్నాయి. ఒకటి శ్రీశైలం, 2 నాగార్జున సాగర్. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా కేఆర్ఎంబీకి స్వాధీనం చేయాలనేది చట్టంలో ఉంది. నేను చెప్పింది కాదు, ఆంధ్రప్రదేశ్ చెప్పింది కాదు. ఈ రివిజన్ చట్టంలో ఉన్నటువంటి అంశం. ఆ రివిజన్ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని మేము వ్యతిరేకిస్తామంటున్నారు తెలంగాణ వాళ్ళైనా రిజల్యూషన్ పాస్ చేసిన. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమిటి ధర్మమేనా? తిలక్ గారు మీరు ఆలోచించమంటున్నా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను ఆలోచించమంటున్నా, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను ఆలోచించమంటున్నా. రివిజన్ చట్టంలో రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేయబడినటువంటి చట్టంలో కృష్ణా రివర్ యొక్క వివాదాలను తీర్చడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాన్ని ఒక న్యూట్రల్గా
స్థాపించి దానికి మీరు అప్పచెప్పండి, మేము అప్పచెప్పమంటే వాట్ ఈస్ దిస్? అంటే ఒక అసెంబ్లీ రివిజన్ చేసిన చట్టంలో అంశాలు ఒప్పుకోవటం లేదంటే ఇప్పుడు రేపు పొద్దున్నే మన అసెంబ్లీని పిలిచి అసలు ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవట్లేదంటే కుదిరిద్దా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కొద్దిగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఆలోచించవలసిన అవసరం ఉంది. కేఆర్ఎంబి కానీ అదే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఈ రెండింటినీ వారు స్వాధీనం చేసుకోవాలి. వారు ధర్మం ప్రకారం నీటి వాటాలను పంచాలి. సరే, వాళ్ళకి ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారికి గౌరవ కేసీఆర్కి మధ్యన వివాదాలు ఉంటే ఉండుగాక, వాళ్ళు మాట్లాడుకోమనండి. మన మీద పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు దోచేస్తున్నాడు, రాయలసీమకి ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీన్ని నేను ముఖ్యంగా కోరుకుంటున్నా, తెలంగాణ ప్రజానీకం దీన్ని అర్థం చేసుకోండి. మనం కలిసిమెలిసి జీవించవలసిన వాళ్ళం. కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ మనకి మధ్యన వివాదాలు ఉంటే ఆ బోర్డ్స్ వివాదాలు తీర్చే విధంగా మనం చేసుకోవాలి. ఇది చట్టంలో ఉన్నాయి. చట్టాన్ని అంగీకరించకపోతే అది అధర్మం అవుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 600 కూడా 2021 కంతా పోలవరాన్ని కట్టి చూపిస్తామన్నారు. మరి ఇప్పటి వరకు కట్టలేదు. అదే చెప్పబోతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పారు? 2018కి పూర్తి చేసి మేము ఎన్నికలకు వెళ్తాం అన్నారు. 2018కి పూర్తి చేయలేకపోయారు. 2022కి పూర్తి చేస్తామని నాకన్నా ముందు ఉన్నటువంటి మంత్రిగా చెప్పారు. చేయలేకపోయాం. నేను మంత్రిగా వచ్చా, నేను చూసా. ఏం చెప్పాను నేను? మీకు గుర్తుందో లేదో? ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను అని చెప్పాను నిర్మోహమాటంగా. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ నేను చెప్పాను. ఫ్యాక్ట్ చెప్తే అందరూ విమర్శించాను నన్ను. పోలవరం ఎప్పుడు పూర్తయితే చెప్పలేని వాడు వీడు మంత్రి అన్నారు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరి వల్ల ఆలస్యం అవుతుంది? నేను ఆవేదనతో చెప్తున్నా, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, వారు చేసిన తప్పిదాల వల్ల ఇది ఆలస్యం అవుతుంది. అనేక సందర్భాల్లో మ్యాప్ వేసి కూడా నేను చేశాను. కాఫర్ డ్యాములు లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసిన దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. ఈ ప్రపంచంలో, ఈ మానవ సమాజంలో ఏ ప్రభుత్వం చేయకూడనటువంటి తప్పిదాన్ని చేశారు. చివరికి డయాఫ్రమ్ వాల్ వేసి కాఫర్ డ్యాములు వేయకపోవటం వలన, పూర్తి చేయకపోవటం వలన వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే ఆ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా, కొత్తది వేయాలా? కొత్తది వేయాలో రిపేర్ చేయాలో ఇంకా డిసైడ్ చేయలేదు. చేయవలసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పవలసింది కేంద్ర ప్రభుత్వం. సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్, వాళ్ళ ఇంజనీర్లు, వాళ్ళ నైపుణ్యం. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండవలసిన ప్రాజెక్ట్ సార్. ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకుని తప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒకటైతే వాస్తవం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తానని తీసుకోవడమే పెద్ద చరిత్రాత్మకమైన తప్పిదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఇచ్చేచ్చు కదండి, సెంట్రల్ గవర్నమెంట్ మీరే టేకప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్టుని ఒక ప్రభుత్వం తీసుకుంటే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం మళ్ళీ అప్పచెప్పేస్తే వాట్ ఈస్ ఇట్, వాట్ డెసిషన్స్? అంటే ఈ సగం చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోమన్న ధర్మమేనా? నాట్ స్మాల్ ఇష్యూస్. ఇది చిన్నపిల్లల ఆటలాగా ఉండదు. ఇది అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుందా? 100% కంప్లీట్ అవుతుంది. ఎప్పుడో చెప్పలేరు. ఎస్. బిట్వీన్ 1 and 10 లో మీ ఇరిగేషన్ మినిస్టర్గా మీ పర్ఫార్మెన్స్ రేటింగ్ మీకు మీరు ఎంత ఇచ్చుకుంటారు? అంటే సంక్రాంతి పర్ఫార్మెన్స్ కాదు సార్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పర్ఫార్మెన్స్. నేను రేటింగ్, నా పనికి ఎప్పుడు నేను రేటింగ్ ఇచ్చుకునే అలవాటు నాకు లేదు. ప్రజలు ఇస్తారు. మీరు ఎంత మెజారిటీతో గెలుస్తాం అనుకుంటున్నారు? ఐ కెనాట్ సే. పోనీ వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయంటే ఏం చెప్తారు? 175 వస్తాయని చెప్తాను. పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, రాజధాని కట్టలేదు, ఏ కాన్ఫిడెన్స్ తో మీకు 175 వస్తాయి? రాజధాని కట్టేది ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ ఆ రెండింటి మీద ఓట్లు డిసైడ్ అవుతాయని నేను అనుకోవటం లేదు. పోలవరం పూర్తి కాలేదు, రాజధాని వాళ్ళు కట్టలేదు, మేము కట్టలేదు. దానికి కట్టాల్సినటువంటి విధానాలు ఈ 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం కదా. అయితే పోలవరం గురించి మేనిఫెస్టోలో ఏం చెబుతారు? నెక్స్ట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పోలవరం గురించి ఏం చెబుతారు? మేము వాగ్దానం చేస్తాం. నెక్స్ట్ మేనిఫెస్టో గురించి నేను ఇప్పుడు చెప్పాలి. అయిపోద్ది కదండి, మామూలు మీకు ఐడియా ఉంటుంది కదా. ఐ హావ్ నో ఐడియా. దట్ విల్ బి డిసైడెడ్ బై ది చీఫ్ మినిస్టర్.
ఇది మా టాప్ అచీవ్మెంట్స్ అని ఒక 2 or 3 అని చెప్పగలరు అదర్ దాన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్? సార్ నాడు నేడు బళ్ళు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఎలా ఉంది ఇప్పుడు? ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఎలా ఉంది? ప్రతి గ్రామంలో ఆర్బీకే ఎలా ఉంది? విద్యాలయాలు, దానితో పాటు వైద్యాలయాలు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఒక గవర్నమెంట్ ఆసుపత్రి, మల్టీ స్పెషాలిటీతో కూడినటువంటి ఆసుపత్రిని తీసుకొస్తున్నామే. ఇంతకన్నా ఏం డెవలప్ కావాలని పెద్ద పెద్ద బంగ్లాలు కావాలా? పెద్ద పెద్ద హై టవర్స్ కావాలా? హెలికాప్టర్లు దాని మీద దిగాలా? ఇది పేద దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రతి గ్రామంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇంతకన్నా అభివృద్ధి చేసిన ప్రభుత్వాలే లేవు. చంద్రబాబు చెప్పే అన్ని బోటకాలు. ప్రతి వాడికి ఆరోగ్యం ఉండాలని ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్ పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నాం. అన్ని చెప్తున్నారు. రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏం చెప్తారు? నేను చెప్పాను నిన్న కూడా, ప్రస్తుతానికి అమరావతి అని చెప్తాం. మా విధానం మాత్రం 3 రాజధానులు చెప్తాం. అవి తేలిన తర్వాత కోర్టులో న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా మన రాజధాని అమరావతి, 2, 3 ఇక్కడే జరుగుతున్నాయి కదా. అమరావతి ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమి ఉండదు అంటున్నాను, 0 అని చెప్తున్నాను. అమరావతి ఉన్నటువంటి తాడికొండ కూడా మేము గెలుస్తామని చెప్తాను. రేపు వచ్చే జూన్ 2వ తేదీతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగుస్తుంది. మనకు హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి డ్యూస్ చాలా ఉన్నాయి, మన ఎస్టేట్స్ అక్కడ ఉన్నాయి. మరి అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ రాబట్టడానికి ఇప్పుడు దాకా మీ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేసిందా, లేకపోతే ఇక ముందు ఏదైనా వ్యూహం ఉందా మీకు? లేదు సార్, కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి బకాయిలు ఇవ్వమని చెప్పి ఇచ్చినా కూడా వాళ్ళు కోర్టుకి లాగారు కదా. మొన్న కూడా సీఎం గారు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని మన ప్రధానమంత్రి గారిని బకాయిలు ఇప్పించమని అడిగినటువంటి సందర్భం ఉంది కదా. సో ఉమ్మడి రాజధానిగా రేపుతో అయిపోబోతుంది, దాన్ని ఎక్స్టెండ్ చేయమని కూడా అడుగుతామని మా కాబోయే ఎంపీ సుబ్బారెడ్డి గారు ఏదో చెప్పారు, విన్నారు. ఆ విధానం ఏంటో మరి ఇంకా నాకు అవగాహన లేదు. ఎక్స్టెండ్ చేయాలా వద్దా, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ అనేది ఇంకా నాకు దాని మీద అవగాహన లేదు. 1,50,00,000 మంది బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఉన్నారు కదా, వీళ్ళందరూ మీకే ఓటేస్తారనుకుంటున్నారా? నెక్స్ట్ మీ హోప్స్? మెజారిటీ వేస్తారనుకుంటాం అంతే, అందరూ వేస్తారు. కొన్ని సగం మంది వేస్తారనుకుంటున్నారా? 75 లక్షలు. సార్ నేనేమంటానంటే సార్, వేయాలని కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తారు అత్యధికమైనటువంటి మెజారిటీ. అంటే ఇక్కడ ఇక రెండో యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఫస్ట్ టైం కేసీఆర్, సెకండ్ టైం కేసీఆర్ ఏమన్నారు? మంత్రులు తప్పులు, ఎంపీల తప్పులు అన్నీ వదిలేయండి, నన్ను చూసి ఓటేయండి అన్నారు. మనుషుల్లో క్షమాగుణం అనేది ఎక్కువ, అందుకే తొందరగా మర్చిపోతూ ఉంటారు తప్పుల్ని మన్నిస్తూ ఉంటారు. అలాగా సెకండ్ టర్మ్ జగన్ గారు రావచ్చు. ఎన్ని సీట్లలో రావచ్చు అనుకుంటున్నారు మీరు? సార్ ఎన్ని సీట్లు అంటే ఇందాక 175 అన్నది కాకుండా మామూలుగా లాజికల్గా నేనేమంటానంటే, మాకున్నటువంటి అవగాహన, ఇంటర్నల్గా ఉన్నటువంటి అవగాహన 130, 140, 150 దాకా మాకు వస్తుంది. ఈ మిగతాయి కూడా మనం ఎందుకు గెలవకూడదు అనే ఉద్దేశంతో కదా మారుస్తున్నారు కొన్ని చోట్ల. సో మా టార్గెట్ ఈజ్ 175. పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువగా అంటే ఒంటికాల మీద లేస్తుంటారు. ప్రేమ అన్యాయం అయిపోతున్నాడని అసలు ఎవడని నాకు అర్థం కాలేదు. రాజకీయ పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రిని అవసరం లేదు, నాకు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, నేను కలిసి పోటీ చేస్తాను ఎవడన్నా చెప్తాడండి? నాకు అర్థం కాలేదు. ప్లీజ్ టెల్ మీ. మీరు జర్నలిస్టులుగా చెప్పండి, ఏ రాజకీయ పార్టీని చూసారు? బేరసారాలు ఉంటాయి కదా, నేను నీకు సపోర్ట్ చేస్తే నాకేమి ఇస్తామని అడగాలి కదా. ఏమి నాకు వద్దు, నేను నీకు సపోర్ట్ చేస్తానంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఏం రాజకీయం ఇది? నేను నమ్ముకున్నాడు ఏమైపోవాలి? అది నా ఆవేదన తప్ప ఆయన మీద నాకేంటి సార్ కోపం. పవన్ కళ్యాణ్ మంచి నటుడు, ఆయన సినిమాలు కూడా నేను చూస్తాను. సినిమా తీస్తామని చెప్పారు కదా సార్? తీస్తాం ఎలక్షన్ అయిన తర్వాత తీస్తాను. నేను మాట చెబుతాను సార్. అదే సార్ పవన్ కళ్యాణ్ తీస్తాను సార్ ఎలక్షన్ అయిన తర్వాత. ఎలక్షన్ బిజీలో ముందే తీస్తామన్నారు కదా. ముందే తీస్తామన్నా మనం వాయిదా వేసుకున్నాం. మీరు ప్రకటించి కూడా ఎన్ని రోజులు అయిపోయింది సార్? 1 year అయిపోయింది సినిమా తీస్తానని ప్రకటించి. సినిమా తీయడం అంటే తీస్తే బాగుంటుంది కదా సార్. ఎలక్షన్ హడావిడిలో ఉన్నాం, తొందరగా తీస్తాం, ఏం కంగారు. దాంట్లో మీరు కూడా నటిస్తున్నారా? అవన్నీ తర్వాత మళ్ళీ వేరే స్పెషల్ ఇంటర్వ్యూలో మనం చేద్దాం. మీరే యాక్టరే కదా. నేను ఒక మాట చెబుతాను సార్, పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఏ విధమైనటువంటి కక్ష, ద్వేషం లేదు. ఆయన చేస్తున్న పనులు మాత్రం తప్పు. దయచేసి ఆయన్ని నమ్మి వెళ్ళేవాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి వీధిని వాళ్ళు అవుతారు. చంద్రబాబు సంకెక్కి నాట్యం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఆయనన్నా మార్చండి, మీరన్నా మారండి అని నేను మనవి చేస్తున్నాను.
సార్ మీ నియోజకవర్గంలో మీ అల్లుడు పెత్తనం ఏంటి సార్? ఎవరు చెప్పారు? ఎవ్వరు పెత్తనం నా నియోజకవర్గంలో నేను తప్ప నా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఇంటర్ఫియర్ కాకూడదు. దట్ ఈజ్ మై పాలసీ. ఒకటి చెప్తే కాదు, దట్ ఈజ్ మై పాలసీ. ఎన్నికలప్పుడు వస్తారు, దండాలు పెడతారు, మా మామగారికి ఓటేయమంటారు, మా నాన్నగారికి ఓటేయమంటారు, ఎలక్షన్ అవగానే కట్ చేసి ఇంటికి వెళ్తారు. నాకు వారసులు లేరు, రాజకీయాల్లో నేను ప్రోత్సహించను. మినిస్టర్గా ఇప్పటి వరకు మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించారు? ఇవన్నీ మీ మీద ఆరోపణలు ఏంటంటే చాలా ఎకరాల భూముల్ని మీరు కొనుగోలు చేశారని. ఇది నిజం కదా? ఏ రాజకీయ నాయకుడి మీద లేవు? నాకు తెలియదు. అందరు రాజకీయ నాయకులు నేను చెప్తున్నానండి, నేను ఏ విధమైన అన్యాయ అక్రమాలు చేసి డబ్బు సంపాదించే మనిషిని కాదు. అది నా ఆత్మకు సంబంధించిన అంశం. విమర్శలు చేస్తారు, చేసుకోనియండి, నేను కాదన్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ధైర్యంగా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. అంటే మీరు ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్టా? ఐఎమ్ లెస్ కరప్ట్ అంటే ఒప్పుకుంటున్నారు? నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా నువ్వు ఆలోచించుకో. నేను ఒకటి మీరు ఎన్ని కెమెరాల ముందు చెప్తున్నారు 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా, ఐఎమ్ ఎ లెస్ కరప్ట్. కరప్ట్ అంటే అర్థం ఏంటి? అధికారాన్ని ఎక్కడైనా ఏదైనా దుర్వినియోగం చేస్తారు కదా, అక్కడక్కడ మా ఇన్ఫ్లుయెన్స్ దుర్వినియోగం చేస్తాం మేము యాజ్ ఎ మినిస్టర్గా. అంతే తప్ప నేనేమి దాచుకోవడం నా స్వభావం కాదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఫెయిర్ మ్యాన్. 2024 ఎన్నికల్లో మీ బ్రోని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అసలు ఎదుర్కొనే స్థాయిలోనే ఉన్నాడు ఆయన, ఇంక ఎదుర్కోవడం ఎందుకు? ఈ సీట్లు పంపకపోయిన తర్వాత మేము ఎదుర్కొనే స్థాయిలో కూడా మా బ్రో ఉండడు. అది మా బాధ. టోటల్ స్క్రీన్ మీద ఉన్నది ఇద్దరే. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 చంద్రబాబు నాయుడు గారు. ఆల్ ఆర్ స్క్రీన్ అవుట్. బ్రో స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. ఇద్దరు ఎవరు ముఖ్యమంత్రి కావాలి ఎన్నుకోండి, అంతే. 2 మాటలు లేదు ఇక. సార్, ఈ షోలో ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి మేమే ఆప్షన్స్ ఇస్తాం, ABC. అందులో ఏదైనా ఒకటి ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు అంటే అంబటి రాంబాబు గారు యాక్టర్ అయ్యింటే ఏ వేషాలు వేసేవారు? హీరో వేషం, విలన్, కమెడియన్? అన్ని వేషాలు. హీరోగా వేసేవాడిని, విలన్గా వేసేవాడిని, హాస్యాన్ని పండించేవాడిని అనుకుంటున్నాను నేను. రాంబాబు గారికి ప్రతి సంక్రాంతికి గుర్తుకొచ్చేది ఏంటి? భోగి మంటలు లేదా పృథ్వీ డ్యాన్స్? ఆయన ఎవరు? భోగి మంటలు. ఆయన ఎవరు మీకు తెలియకుండానే మొన్న మీరు డ్యాన్స్ వేసారా? సేమ్ ఆయన అలాంటి డ్రెస్ కుట్టించుకొని మరీ వేశారు. నేను వేసిన డ్రెస్సుని బ్రో సినిమాలో కాపీ కొట్టారు, మళ్ళీ వేశాను, అంతే, సింపుల్. మీరు మొట్టమొదటి వేసిన డ్యాన్స్ చూడండి. ఆ డ్యాన్స్ నేను ఒక మాట చెబుతానండి, ప్రతి భోగికి, ఇది 3వసారి, ప్రతి భోగికి భోగి మంట వేస్తాను. భోగి మంట దగ్గర డ్యాన్స్ వేస్తాను. డ్యాన్స్ లైట్గా వేసేవాడిని, ఈసారి స్ట్రాంగ్గా వేశాను. ఎందుకంటే నేను బ్రో అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నా డ్యాన్స్ పెట్టి నన్ను గేలి చేయాలని ప్రయత్నం చేశాడు కాబట్టి మీరు ఆ పాట కూడా చూడండి. ఆ సంబరాల రాంబాబు అని ఉంటాడే అంటాడు, అవును నేను సంబరాల రాంబాబునే అని పాట పాడుతూ డ్యాన్స్ చేశాను. మరొకసారి చూసుకోండి. నన్ను వాళ్ళు కాపీ కొట్టారు తప్ప వాళ్ళు నేను కాపీ కొట్టలేదు, కొట్టబోను. మీకు కొరుకుడు పడని సబ్జెక్ట్ ఏంటి? పోలవరం ఆర్ చంద్రబాబు నాయుడు? అన్నీ కొరికేస్తా, ఏ ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని వెంటాడే డ్రీమ్ ఏంటి? ముఖ్యమంత్రి అవ్వడం లేదా కేంద్ర మంత్రి అవ్వడం? నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉండదు, కేంద్ర మంత్రి అవ్వాలని ఉండదు, మంత్రి అవ్వాలని కూడా ఉండదు. నిజం చెప్పండి. నిజం. మంత్రి అవ్వాలని లేదు, మంత్రి అవ్వాలని కూడా ఉండదు నాకు. నేను మీకు తెలియదు నా స్వభావం. ఫస్ట్ టైం లో మీకు మంత్రి పదవి ఇవ్వలేదని మీరు ఎంత బాధపడ్డారు? బాధపడతాం. రైల్లో నుంచున్నప్పుడు ఫుడ్ పెట్టకపోతే బాధపడతాం, లైన్లోనే నుంచోకపోతే. ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా ఉండాలి నేను చచ్చేంత వరకు నా కోరిక. అది మంత్రిని అవుతానా, ఎమ్మెల్యేని అవుతానా, లేకపోతే ఎంపీని అవుతానా, ఏవి కాకోకుండా కూడా మీలాంటి వాళ్ళు TV9లో చూపిస్తే గొప్ప పాపులర్ అవుతానా, దట్ విల్ బి డిసైడెడ్ బై ది పీపుల్, బై ది టైమ్, బై ది గాడ్. సరే, మీ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో వచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలాగే మీకు కూడా ఈ 5 ఎడిటర్స్తో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది 5 ఎడిటర్స్ ప్రోగ్రామ్. మరో షోలో మరో గెస్ట్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.